ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈనాటి ధ్యానాంశమునకై ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 18. ఈరోజు ధ్యానాంశముగా తుయతైరాలో ఉన్న సంఘానికి, ఆ సంఘము, ఆ సంఘపు దూతను గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. చదువుదాం. స్ముర్వాలో ఉన్న సంఘపు దూతకు 18. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఈ రాగు రాయము: అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిన పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. ఆగండి, చాలు, తల్లు పైకెత్తండి. దేవుని యొక్క వాక్యంలో మనం ఆరాధించే దేవుడు, ఆయన స్థాయిని గురించి, ఆయన రేంజ్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట రాయించాడు ఇక్కడ. అంటే ఆ సంఘానికి ఉన్నటువంటి ప్రత్యక్షతలు కొన్ని నేను మీకు వివరిస్తాను, జాగ్రత్తగా మీరు వినండి. అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా అని చెప్పబడింది. అంటే తుయతైరాలో ఉన్న సంఘానికి, ఆ సంఘపు దూతకు డైరెక్ట్గా దేవుడే, యేసు ప్రభువారే ఈ ప్రత్యక్షత ఇచ్చాడు. ఏంటది అనంటే, అగ్ని జ్వాలల వంటి కనులు కలిగిన వాడు, అపరంజిని పోలిన పాదములు గలవాడు. అపరంజి అంటే బంగారం, అగ్ని జ్వాలలు అంటే మీకు తెలుసు. కనులు ఎలా ఉన్నాయంట? దేవుని కనులు అగ్ని జ్వాలల లాంటి కనులు, అపరంజిని పోలినటువంటి వాడు. ఆయన ఈ ప్రత్యక్షతలన్నీ 7 సంఘాల్లో ఉన్న దూతలకి, అనగా సేవకులకి తెలియజేస్తూ, సంఘం యొక్క స్థితిగతులన్నిటిని గురించి, దాని స్థాయి, సంఘముల యొక్క స్థాయిని గురించి మాట్లాడుతూ, ఆ సంఘములో ఉన్నటువంటి లోపాలు, ఆ సంఘములో ఉన్న చెప్పుకోదగినవి, దేవుడు మెచ్చుకోదగినవి, ఆ సంఘములో ఉన్న డిఫాల్ట్స్ అంటే మైనస్లు లేకపోతే లోపాలు, అవన్నీ దేవుడు చూస్తూ తెలియపరుస్తూ, ఈ లోకంలో ఉన్న సంఘాలు ఒకవేళ అలా ఉంటాయేమో, అలా కాకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి. ఏ లోపాలైతే సంఘములో ఉన్నవో ఆ లోపాలన్నీ కూడా సరి చేసుకొని, క్రీస్తు వచ్చే నాటికి మనమందరము కూడా సరిగా అయ్యి మంచి పరిపూర్ణతలోనికి వచ్చి అప్పుడు రాకడికి సిద్ధపడితే సరిపోతుంది అంటాడు దేవుడు. అంటే లోపాలను సరి చేసుకోవాలి, డిఫాల్ట్స్ని, లోపాలని సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఈ సంఘాన్ని బేస్ చేసుకొని కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. 19వ వాక్యం చదువుదాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. చాలు. ఇన్ని 4 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఈ తుయతైరాలో ఉన్న సంఘము నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును, మొత్తం 5. అంటే ఈ 5 సంఘములో విశ్వాసులకి ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడున్న సంఘంలో ఉన్న విశ్వాసులు, ఇప్పుడు విశ్వాసులుగా కొనసాగుతున్న వారందరూ కూడా ఈ 5 విషయాలు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. అంటే ఈ 5 విషయాల్లో సంఘము దేంట్లో కూడా లోపం ఉండకూడదు. అర్థమవుతుందండి? సంఘం అనగా దేవుని శరీరం కదా, క్రీస్తు శరీరము కదా, ఆయన శిరస్సు కదా. అలాంటప్పుడు వాక్యమై ఉన్న దేవుడు మనకు శిరస్సు అయి ఉన్నాడు కనుక, ఆయన చెప్పినట్లుగా సంఘము ఈ 5 విషయాల్లో పరిపూర్ణతలోకి రావాలి. దేవుని స్తోత్రం. మొదటి మాట, నీ క్రియలు అని అంటున్నాడు. అంటే సంఘానికి ఆరాధనకు వచ్చేటువంటి విశ్వాసుల యొక్క క్రియలు ఏంటి? ప్రసంగి గ్రంథం మొట్టమొదటిగా, అసలు విశ్వాసులు ఎక్కడికి వస్తారు? దేవుని మందిరానికే వస్తారు. చదువుదాం. ప్రసంగి గ్రంథంలో ఒక మాట నేను మీకు చదివించాలి. ప్రసంగి గ్రంథంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూచుకొనుము అని అన్నాడు కదా.
అంటే ప్రవర్తన అంటే చదవండి. ఇక్కడ ఎవరైతే ప్రవర్తన అంతటిని దేవుని దృష్టికి పర్ఫెక్ట్గా మంచి క్రియలు చేసేవారుగా ఉంటారో, ఆ క్రియలను బట్టి దేవుడు పరలోక రాజ్యంలో ఒక మంచి శ్రేష్టమైన బహుమానాలు ఇవ్వటానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. చూడండి, నేను చదివిస్తున్నాను, తీయలేదు ఇంతవరకు మీరు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఆ, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. ఎక్కడికి పోయేటప్పుడు? దేవుని మందిరం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటిని ఎలా ఉండాలంట? జాగ్రత్తగా చూసుకొనుము. ఎందుకని? చదవండి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చాలు. ఇక్కడ దేవుని మందిరమునకు పోయేటప్పుడు విశ్వాసులంట తమ ప్రవర్తన అంతటినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ ఏమని రాయబడి ఉంది? క్రియలు. చెప్పండి, ఏంటండి? క్రియలు. క్రియలు అంటే మందిరానికి వచ్చేవాడు, దేవుని మందిరానికి వచ్చేవాడు, వాళ్ళ క్రియలన్నీ కూడా ఆయన మహిమపరిచేటట్లు ఉండాలి. క్రియలు మహిమపరచబడకుండా రోత క్రియలు, అపవిత్రమైన క్రియలు, లోకానుసారమైన క్రియలు చేసుకుంటూ పోతే దేవుని నామానికి మహిమ రాదు. నీ వల్ల దేవుని నామానికి మహిమ రావాలని వాక్యం చెప్తుంది. ప్రవర్తన అంతటిని, క్రియలన్నీ మనం ఏం చేయాలా? చర్చికి వస్తున్నప్పుడు అన్నీ మార్చుకోవాలా, దేవుని చిత్తానుసారంగా బ్రతకాల. ఇప్పుడు చూడండి, అబ్రహామును గురించి మాట్లాడుతూ ప్రభు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? క్రియలు లేకుండా విశ్వాసం ఉండదు, విశ్వాసం లేకుండా క్రియ ఉండదు. అంటే ఒకడు విశ్వసించాడంటే వాడి క్రియలు బాగుంటాయి. హల్లెలూయా. అంతేనా కాదా? క్రియల మూలముగా కదా విశ్వాసము మనం చూసేది. ఆ క్రియలు ఏంటి? క్రియలు అంటే నీ ప్రవర్తన, నీ బిహేవియర్, లేకపోతే నీ యొక్క ఆలోచన విధానం, నీ నడవడిక ప్రభువు నమ్ముకున్న తర్వాత ఎలా ఉంది, ఎంత భక్తిగా ఉందనేది కదా దేవుడు పరిశీలించేది. ఇవన్నీ సరిలేకుండా నేను విశ్వాసిని అని మనం చెప్పుకోకూడదంట. ఒకసారి హెబ్రీ పత్రిక తీద్దాం. ఎవ్రీబడి ప్లీజ్ ఓపెన్ ఇట్. హీబ్రూస్ కాదు, నేను మాట చూపిస్తాను ఒకసారి. సరే, 11వ అధ్యాయమే 8 చదవండి. ఇక్కడ ఉంటుంది, విశ్వాసము లేకుండా అబ్రహాము. అమ్మా 11వ అధ్యాయము 6వ వాక్యం చదువుతాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. చాలు. అంటే విశ్వాసం అనేది ఒక క్రియ. హల్లెలూయా. అది మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును ఎరిగిన తర్వాత ఆయన యందు ఉంచే విశ్వాసము ఎన్నటెన్నటికీ మార్పు లేనిదై ఉండాలి, ఇంకా బలపడేదై ఉండాలి. దేవుని స్తోత్రం. విశ్వాసం అనేది ఒక రేంజ్కి వచ్చిన తర్వాత నేను విశ్వసించాను, నమ్ముకున్నాను, బాప్తిసం పొందాను, నేను విశ్వాసిని అనుకుంటారు. కానీ నిజమే, విశ్వాసులే కాదంట్లా. కానీ క్రియలు ఎలా ఉన్నాయో కూడా చూసుకుంటేనే విశ్వాసానికి విలువ ఉంటుంది. అంటే సంఘానికి ఆరాధనకు వస్తున్నప్పుడు, నువ్వు దేవుని మందిరమునకు పోవచ్చున్నప్పుడు నీ ప్రవర్తన అంతటినీ కూడా జాగ్రత్తగా చూసుకునము. ఎందుకని? దేవుని నామానికి బయట అవమానం రాకుండా మంచిగా, మంచి ఫలవంతమైన జీవితాన్ని జీవించాలి. దాని కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. కానీ మన క్రియలు బయట వేస్ట్గా, వ్యర్థంగా ఉండకూడదు. చర్చిలోనేమో భక్తిగా, బయటేమో వేస్ట్ ఫెలోలాగా ఉండకూడదు. చర్చిలోనేమో విశ్వాసులుగా, బయట మేము అవిశ్వాసులుగా దారుణంగా ప్రవర్తించకూడదు. చర్చికి వస్తున్నామంటే బైబిల్ తెలియజేస్తున్న మాట, నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకున్నాము. క్రియలు ఇవన్నీ మంచిగా లేవనుకోండి, అంటే మార్చుకోవటానికే మందిరానికి వచ్చేది. అన్నీ మంచిగా అయిన తర్వాత ఎవడో చర్చికి రాడు అనుకోండి. కానీ వచ్చావు కదా, వస్తున్నావు కదా, ఇక వస్తున్నప్పుడు మార్పు చెందాలి కదా, అప్పగించుకున్నావు కదా దేవునికి, యేసు నా రక్షకుడు అంటున్నావు కదా. అలాంటప్పుడు తుయతైరలో ఉన్న సంఘ విశ్వాసులు 5 విషయాల్లో మంచి క్రియ, మంచి ఒక సాక్ష్యం పొందారు దేవుని ఎదుట.
కొన్ని డిఫాల్ట్స్, కొన్ని మైనస్లు, కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ దేవుడు ఆ లోపాలను గురించి చెప్తూ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రశంసిస్తున్నాడు ఉన్న వాటిని కూడా. హల్లెలూయా. సంఘం అంటే ఇప్పుడు నువ్వు నేను అందరం కలిస్తేనే సంఘం. కానీ అందరూ లోపాలు కలిగి ఉన్నారా, అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారా అని మనం పరిశీలన చేసుకుంటే ఈరోజు మన లోపాలను మనం సరిదిద్దుకోవాలి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట అదే. మనము మన లోపములను సరిదిద్దుకో. లోపాలు ఉన్నాయి కానీ దాన్ని కంటిన్యూషన్గా అలాగే ఉంచుతూ అలాగే వెళ్ళిపోతున్నాం. నేను అంటాను, దేవుని బిడ్డలారా, లోపాలు కలిగినటువంటి వారు దేవుని ఎదుట ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ప్రార్థన అంగీకారము కాదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. నిత్య జీవమునకు వారసునకు నేనేమి చేయాలి అని అన్నవాడు. అవునా? వచ్చాడా లేదా? వచ్చి ఏమన్నాడు? నిత్య జీవానికి వారసున్నవాడు నేను ఏం చేయాలంటే ప్రభు ఏమన్నాడు? బోధకుడా, సద్బోధకుడా అని పిలిచి ప్రభువుని నిత్య జీవానికి వారసున్నవాళ్ళని నేనేం చేయాలనంటే, ఏముంది నాయన, నీ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నీ తెలుసు కదా, అవన్నీ పాటించు, నీ తల్లిదండ్రులు సన్మానించు, వాక్యాలన్నీ పాటించని ప్రభు చెప్పాడు. చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ బాల్యం నుండే నేను అనుసరిస్తున్నాను కదా అని అన్నాడు. చిన్నప్పటి నుంచి నేను ఇవన్నీ చక్కగా చర్చికి వెళ్తున్నాను, సండే స్కూల్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను అన్నీ అనుసరిస్తూనే ఉన్నాను, ఇంకా అనుసరించాల్సింది ఏముంది కొత్తగా అన్నట్టు మాట్లాడాడు. అలా కాకుండా ఇంకేమైనా ఉందా? ఇంకా నేను పరిపూర్ణ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు అడిగావు, ఏమని అడిగావు? నేను ఇంకా పరిపూర్ణ కావాలి అని. పరిపూర్ణతలోనికి రావాలని, యేసు ప్రభు కావాలని, పరలోక రాజ్యం కావాలని మీరే కదా వచ్చింది. అవునా కదా? ఆ తర్వాత ఎందుకండి మనుషుల్లో లోపాలు? ఎందుకండి ప్రేమలు ఉండవు? ఎందుకండి క్రీస్తుని అర్థం చేసుకోరు? ఎందుకు వాళ్ళకున్న దర్శనంలోనే కొనసాగుతూ ఉంటారు? అసలు వాక్యాన్ని నేర్చుకోరు. పరిపూర్ణతలోనికి రావాలని కోరేవాడు ఆయన చెప్పింది చేయాలి. మరి హల్లెలూయా. ఏంటి ఆ పరిపూర్ణత? ఏంటి? నువ్వు ఇంకా పరిపూర్ణుడవు అవ్వాలని కోరిన ఎడల నీ ఆస్తి మొత్తం, నీ ధనం మొత్తం అన్నీ అమ్మేసి నన్ను వెంబడించి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి అంతేగా, ఇప్పుడు అపోస్తలులు ఏం చేశారు? సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. పరిపూర్ణతలోనికి రావటానికి మనలో ఏమేమి లోపాలు ఉన్నాయని వదిలేసుకోవాలి, సరి చేసుకోవాలి, వద్దనుకోవాలి. ఆస్తిపాస్తుల మీద మనసు పెట్టిన ఉంది అతను, ఆ వ్యక్తికి, ఆ యవనస్తుడికి. ధనం మీద మనసు ఉంది ఆ వ్యక్తికి. ధనం మీద, భోగభాగ్యాల మీద మనసు పెట్టుకుని ఉన్నారు. ఆ వ్యక్తి అవన్నీ విడిచిపెట్టి రావటం వల్ల పడదు. దేవుడు అన్న, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలనుకుంటే నీ ధనమంతా అమ్మేసి ఎవరికో పేదలకో ఇచ్చేసి నన్ను వెంబడించి అన్నాడు. అంటే పరిపూర్ణత ఎవరి దగ్గర ఉంది? ఎలా ఉంటుంది? ఎలాంటి వైరాగ్యం ఉంటే ఉంటుంది? ఏ స్థాయిలో ఉంది? మనకున్నవి, మనకిష్టమైనవి త్యాగం చేసి వాటి మీద వైరాగ్యం వచ్చి వదిలేసుకుంటే తప్ప పరిపూర్ణులం కాలేము. ఏమనుకుంటున్నారు? దేవుని రాజ్యంలోకి వెళ్ళటం అంటే బాప్తిసం ఒకటే సైన్ కాదు, గుర్తు కాదు. మనకు కావలసినవి, మనం అనుకున్నవి, మనకి ఇష్టమైనవి, మనం దేవుని సన్నిధిలో వాటన్నిటినీ కూడా మంచి సమర్పణలోకి వచ్చి వదిలేసుకోవాలా, వైరాగ్యంలోకి రావాలా. ఆ యవనస్తుడు అన్నాడు, నేను ఇంకా పరిపూర్ణుని కావాలంటే ఏం చేయాలి? దేవుడు చెప్పాడు, ఒక్కటి చెంప మీద కొట్టినట్టు కొట్టాడు. నిజంగా వస్తే బెటర్, చాలా మంచిది అయ్యేది, వస్తే చాలా బాగుండేది ఆ వ్యక్తి. కానీ ఆ యవనస్తుడు మిగుల లోపల హృదయంలో తనలో తాను ఇవన్నీ విడిచిపెట్టలేక, ఇవన్నీ విడిచిపెట్టి ఆయన వెంబడబడటం అంటే కుదిరే పని కాదులే అని వెళ్ళిపోయాడంట ఆయన దగ్గర నుంచి. ఏం చెప్పలా. పరిపూర్ణత అంత మాటల్లో చెప్పినంత సులువు కాదండి మానవ జీవితంలో. ఫుల్ఫిల్నెస్, వైరాగ్యం రావాలి. వాడికి ఆ ధనం ఉంది, అందుకే ఆ యవనస్తుడు మనసు ఎరిగి దేవుడు అన్నాడు, నీకు కావాలి, మనసు దాని మీదే ఉంది. కానీ దేవుడు అన్నాడు, నీవు దానిని విడిచిపెట్టాలి, దాన్ని పేదలకు ఇచ్చేసేయాలి, నన్ను వెంబడించాలన్నాడు. ఊరికనే వస్తుందా? క్రియలయ్యి ఇతనిలో. ప్రభువుని వెంబడించాడు ఇస్కరియోతు యూదా కూడా, కానీ క్రియలు బాగున్నాయా? నేనంటాను దేవుని బిడ్డలారా, మన అందరం కూడా ఏ విషయాల్లో లోపాలు కలిగి ఉన్నామో ఆ లోపాలన్నీ సరి చేసుకొని ప్రభువుకు దగ్గర అవ్వాలి.
లేకపోతే దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించలేం. బాప్తిస్మం ఒక్కటే గుర్తు కాదు పరలోక రాజ్యాన్ని ప్రవేశించడానికి. పరలోక రాజ్యమునకు ప్రవేశించుటకు కావలసిన అర్హతే అది. కానీ ఆ తర్వాత శ్రేష్టమైన విశ్వాస జీవితం, పరిపూర్ణతలోకి వచ్చే జీవితం, పరిశుద్ధ జీవితం, సాక్ష్యము కలిగిన జీవితం, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. కాబట్టి ఈ వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు క్రియలు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యమని చెప్తూ క్రియకి విశ్వాసానికి ముడిపెట్టాడు. విశ్వాసం ఉన్నవాడు క్రియలు చూపిస్తాడు, క్రియలు ఉన్నవాడు విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. సో ఈ రెండు ఏంటంటే దగ్గర సంబంధం ఉంది. విశ్వాసం ఉన్నవాడు క్రియలు చూపిస్తాడు, క్రీస్తునందున్న క్రియలు. వాడు క్రీస్తులాగే ప్రవర్తిస్తాడు, క్రీస్తులాగే ఆలోచిస్తాడు, క్రీస్తులాగే పరిశుద్ధుడిగా ఉంటాడు, క్రీస్తును పోలి నడుస్తాడు, క్రీస్తు ప్రేమను చూపిస్తాడు, క్రీస్తులాగా నడుస్తాడు. ఇవన్నీ ఏమి లేకుండా మందిరానికి వచ్చి బొమ్మల్లా కూర్చొని వెళ్ళిపోతే వేస్ట్. అందుకే ప్రభు అన్నాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా చూసుకో, మార్పు చెందు అని. పరిపూర్ణంగా మార్పు రావాలి. మార్పు చెందేది ఈ లోకంలో మనం బతికుండగానే. ప్రభు వస్తే ఆ మార్పు చెందేది వేరుంటుంది. అది మహిమ వస్త్రాన్ని కప్పుకునేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ తుయతైరలో ఉన్న సంఘములో ఉన్న విశ్వాసులైనా, ఆ సంఘములో ఉన్న సంఘపు దూత అంటే ఆ పాస్టర్ గారైనా ఎవరైనా అన్ని విషయాలు, ఈ 5 విషయాల్లో పర్ఫెక్ట్, బాగున్నారు, నేను ఎరుగుదును, నువ్వు బాగానే ఉన్నావు, బాగానే చేస్తున్నావు. చూడండి క్రియల తర్వాత ఏముంది? నీ ప్రేమ. ఆగండి. ప్రేమ, క్రీస్తునందున్న ప్రేమ. అందరు ఇది చెప్పేసరికి టైం అయిపోద్ది, వినండి. క్రీస్తునందున్న ప్రేమ. అసలు ఈ ప్రేమను గురించి చాలామందికి క్రైస్తవులు సరిగ్గా దాన్ని అనుసరించట్లేదనే చెప్పాలి. చాలామంది అనుసరిస్తున్నారు, కొంతమంది అనుసరించట్లేదు. అసలు క్రీస్తునందున్న ప్రేమ సహోదర ప్రేమ కంటే ఎక్కువైనది. హల్లెలూయా. భార్యాభర్తల ప్రేమ కంటే ఎక్కువైనది. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న రిలేషన్స్ కంటే క్రీస్తునందున్న ప్రేమ చాలా గొప్పది. ఆమేన్. అందుకే ప్రభు అంటాడు, క్రీస్తు యేసు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఎవరు? ప్రభు యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేది ఎవరున్నారండి? చూడండి హెబ్రీ పత్రిక, క్షమించండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం, లేదంటే 1 నుంచి 1-2. 1 యోహాను 5:1-2 త్వరగా చదవాలి. మనము దేవుణ్ణి ప్రేమించు 1 యోహాను 5వ అధ్యాయం 1-2. యేసు క్రీస్తయి ఉన్నాడని, యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. అది ఇప్పుడు మనం యేసు క్రీస్తయి ఉన్నాడని మనం నమ్మి విశ్వసించాం, బైబిల్లో ఉన్నట్టుగా వాక్యం ప్రకారం నమ్మాం. ఆ తర్వాత వాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడంట. ఆ తర్వాత పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమించును. అసలు ఏమైనా అర్థమైంది ఆ మాట మీకు? పుట్టించిన వానిని ప్రేమించువాడు అని రాయబడి ఉంది. ఎవరు పుట్టించారు మనల్ని? తండ్రి యేసయ్య. ఆయన మనల్ని పుట్టించాడు. మరి మనం ఎవరిని ప్రేమించాలి? మనల్ని పుట్టించిన వానిని ప్రేమించాలి. అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి చదువుతున్నా, కొంతమందికి అర్థం కాలేదేమో, అట్లా పెట్టారు మోకాలు. చూడండి, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ద్వారా మనం పుట్టామో, మనల్ని పుట్టించిన వారిని మనం ప్రేమించాలి. ఈ లోకములో ఉన్న బంధాలు, బాంధవ్యాల కంటే, ఆమేన్, ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహాల కంటే, ఆమేన్, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమల కంటే, ఆమేన్, ఈ లోకంలో ఉన్న ధనము కంటే, భోగభాగ్యాల కంటే, ఈ లోకంలో ఉన్న అట్రాక్షన్స్ కంటే, ఆకర్షణల కంటే, ఈ లోకంలో ఉన్న దేనికంటే కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాసేది ఏదీ లేదు. అవేమి ప్రాముఖ్యం కాదు. ఎవడైనా క్రీస్తు ప్రేమని రుచి చూచి ఉన్న ఎడల ఆయన ప్రేమ నుంచి ఎవ్వడు వేరైపోలేడు. ఆయన ప్రేమ పిలుస్తుంది ఏంటో తెలుసా? సిలువ మీద ఆయన మేకులతో కొట్టబడిన ప్రేమ, ఆయన గాయాలు పాలైన ప్రేమ, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడిన ప్రేమ, రక్తమంతా నీ కొరకు కార్చిన ప్రేమ, నీ కొరకు సిలువ శ్రమలన్నిటినీ అనుభవించినటువంటి ప్రేమ,
ఆ ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది. రా, నీ క్రియలన్నీ సరి చేసుకొని యేసు ప్రభువుకి నీ హృదయాన్ని చేయి. భయంకరమైన అగ్నిగుండంలోకి వెళ్ళి, పాతాళంలోకి వెళ్ళి, నరక యాతన తప్పించబడటానికి నీ కొరకు యేసు ప్రభు 2022 సంవత్సరాల క్రితం సిలువలో మరణించాడు. ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. రా, యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీ హృదయాన్ని యేసు ప్రభుకి అప్పగించి ఆయన ప్రేమ ఎలాంటిదో రుచి చూడు ఒకసారి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డలారా, ఒక మాట మీ హృదయంలోకి తీసుకోండి. ఆయన ప్రేమ ఏంటి అని ఎవడైనా అడిగితే నువ్వు చూపించాల్సింది సిలువలో నా కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ ఆయనకుంది. నాలో లోపాలుండి కూడా, నా లోపాలు ఎరిగి కూడా నన్ను ఇప్పటికీ ప్రేమించుచున్న యేసు ప్రేమ. లోపాలున్నాయి, ఎప్పటికీ నేను అందరిలాగా ప్రేమించలేకపోయినా ఆ ప్రేమ ఏంటో ఆయన కలిగి ఉన్న ఆ ప్రేమ చేత నన్ను ప్రేమించుచున్నాడు. నాలో అంత ప్రేమ లేకపోయినా ఆయన నన్ను ప్రేమించుచున్నాడు. ఆయన ప్రేమ గొప్పదే. సంఘము దేవుని ప్రేమను చూపించు ఎవరైనా అడిగితే బయట వాళ్ళు, సిలువలో ప్రాణం పెట్టినంత ప్రేమ ఏ మనిషి, ఏ భార్య, ఏ భర్త ఈ లోకంలో ఎవ్వరు కూడా మన కొరకు త్యాగము చేయలేదు. అట్టి త్యాగము. హల్లెలూయా. ప్రేమను గురించి చెప్తున్నాడు. నిన్ను పుట్టించిన వారిని నువ్వు ప్రేమించాలి. అసలు దేవుని కంటే ఎక్కువగా మిగతాయి ప్రేమించే వాళ్ళు ఉన్నారండి. యాకోబు తన జీవితకాలం అంతా రాహేల్ని ఎక్కువ ప్రేమించాడు. తన జీవితం ఒక పక్క మైనస్, ఒక పక్క ప్లస్. మైనస్ ఏమో మొదటి భార్య లేయా, దాంతో ఇష్టం లేని కాపురం చేస్తూ బతుకుతున్నాడు. రెండోదేమో రాహేలు, ఆమె కోసం జీవితకాలం మొత్తం పాడు చేసుకున్నాడు. దేవునిని అసలు ఆరాధించలేదు. లోకాన్ని ప్రేమించి, వాళ్ళని ప్రేమించి కుటుంబం కొరకే చూశారు. కానీ నష్టపోయిన తర్వాత తెలిసింది, దేవుని తట్టు తిరిగిన తర్వాత ఆ రాత్రే దర్శించాడు. కానీ నా ప్రభు అసలు ఎంత ప్రేమమూర్తి అండి. అసలు ఎంత ప్రేమ. ఆ రాత్రి ప్రార్థన చేస్తే ఆ రాత్రే దర్శించాడు. ఇది ఎప్పుడు టర్న్ అవుతాడా అని ఎదురు చూస్తున్న దేవుడు కదండి ఆయన. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను ద్వారము దగ్గరే ఉండి, మీ హృదయం అనే ద్వారము దగ్గరే ఉండి నేను తలుపు తట్టుచున్నాను. ఎవడు నా స్వరం వింటాడు, నేను వాడి హృదయంలోకి వస్తా, వారి ఇంట్లోకి వస్తానంటున్నాడు. నేను అంటాను దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని మందిరానికి ఎంతకాలం నుంచి వస్తున్నారు కదా, లోపాలు సరి చేసుకుంటున్నారా? దానిని కొనసాగిస్తూ ఏం కాదులే అని అనుకుంటూనే మళ్ళీ తీసుకుంటున్నారా? మన జీవితంలో క్రీస్తుని, ఆ ప్రేమని మనము చూపించి అర్థం చేసుకోలేని నాడు మనం పరిపూర్ణం కాలేం కదా. క్రీస్తు ప్రేమని ఎలా చూపిస్తాం? ఎలా చూపించగలం? నేను ఒకటే చెప్తాను మీకు, దేవుని ప్రేమ చూపించాలంటే ఆయనలాగా జీవించి చూపించు. హల్లెలూయా. అంతే, ఇంకో మాదిరి లేదు. ఇక అసలు ఆయన ఉద్దేశం కూడా అదే కదండి. సంఘం అంతా కూడా అంట ఆయనలాగా, ఆయన పోలికలోనికి రావటమే కాకుండా ఆయన క్రియలు కూడా కలిగి ఉండాలి సంఘం. అమ్మ ఆయన పోలిక నాకు వచ్చేది, పోలిక, క్రియ, విశ్వాసం ఇవన్నీ లేకుండా రావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమను గురించి ఒక మాట చూడండి, 2వ వాక్యం. ఐదో అధ్యాయము 2వ వాక్యం. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే తెలియను. హల్లెలూయా. ఓ తుయతైర సంగమా, నీలో ప్రేమ ఉంది. ఓ పొన్నవరం సంగమా, మీలో దేవుని ప్రేమ ఉంది, కనబడుతుంది. కానీ ఆజ్ఞలు నెరవేరుస్తున్నావా? మనం ఆజ్ఞలు నెరవేర్చే వారమై ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మనమంట దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతిమా అంటున్నాడు. నెరవేర్చాలంట. చర్చిలో ఒక పద్ధతి, బయట ఒక పద్ధతి.
ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ పరిపూర్ణులు కాలేరు. ఎంత దైవికంగా ఉంటున్నావో చర్చిలో భయంతో, బయట కూడా అదే ప్రవర్తన ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆజ్ఞలు నెరవేర్చేవారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము అని అంటాడు. ఆజ్ఞలు నెరవేరిస్తే, ఆజ్ఞ ఏంటి? నిన్ను వల్లే నీ పొరుగు వారిని, అవునా అవునా, దేవుడు ప్రేమించమనేగా చెప్పింది. ఇప్పుడు ఇందులో అప్పుడు అలాగూ మనం ఆజ్ఞ నెరవేరుస్తున్నాం కాబట్టి ఆయన మనం చెప్పినట్టుగా చేయుచున్నామని అర్థం. వాక్యం విని వెళ్ళిపోయేవాడికి ఏ ప్రతిఫలం ఉండదు. దేవుని సన్నిధిలో ఉండి అది అర్థం చేసుకొని దాన్ని అనుసరించి నెరవేర్చేవాడికే దేవుని ప్రేమ ఏంటో అర్థమవుద్ది. ఎదుటి వాళ్ళను కూడా ఆజ్ఞలు నెరవేర్చేవాడే మాత్రమే ప్రేమించగలడు. ఆ ప్రేమించే మనసు ఉంటుంది, అది ఎంత వాడైనా కానీ. ఆమేన్. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కానీ వారిని మనం దూషించకూడదు. దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత 3వ వాక్యం చదవండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావంట. ఆయన ఆజ్ఞలు పాటిస్తేనే దేవుని ప్రేమించినట్లంట. మరి నీకు శత్రువులుగా ఉన్నవారిని నువ్వు ప్రేమిస్తున్నావా? క్రీస్తుని ఎరిగిన వారందరూ క్రీస్తు ప్రేమను తన శత్రువులను కూడా ప్రేమించే మనసు కలిగి ఉండాలని, ఇది దేవుని చిత్తమని ప్రభు మనకి మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు కదా, ఎప్పటి నుంచో వాక్యం వింటున్నాం, కానీ ఆజ్ఞలు నెరవేరుస్తున్నామా? తుయతైరలో ఉన్న సంగమును గురించి మాట్లాడుతూ, నేను ఎరుగుదును నీ ప్రేమ కూడా అంటున్నాడు దేవుడు. ఐ నో యువర్ లవ్. నీ ప్రేమ నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ విశ్వాసము నేను ఎరుగుదును, నీ పరిచర్య కూడా నేను ఎరుగుదును. ఐ నో ఎవ్రీథింగ్. కానీ అందులో దేవుడు మెచ్చే భక్తిలాగా ఉందా? దేవుడు మెచ్చేటట్టు ఉందా? అది ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి. చర్చికి వస్తున్నాం, దేవాలయానికి 2 మనుషులు వెళ్ళారు. ఒకడు మత గురువు, రెండోవాడు సుంకరి. మత గురువు ఇలాగును ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతట్లో 10వ భాగాన్ని ఇస్తున్నాను. నేను ఈ యొక్క ఎవరతను ఈ సుంకర వలె లేనందుకు నేను ధన్యుడను అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇతని ప్రార్థన అంతా హెచ్చింపుతో కూడుకున్నట్టుగా, తనేదో ఘనత అన్నట్టుగా, తన క్రియలన్నీ ఏదో మంచివి అన్నట్టుగా, అవతలోడు ఏదో తక్కువవాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఆ సుంకరేమో చర్చిలోకి వచ్చే ధైర్యం చేయలేక, ప్రభువా దేవా నేను పాపిని, నన్ను క్షమించమని అడిగితే, వీళ్ళిద్దరిలో ఎవరండి దేవుని సన్నిధి నుంచి మెప్పించి దేవుని సన్నిధిని ప్రార్థన అంగీకరించబడి దేవుని దృష్టికి అంగీకరించబడి వెళ్ళారంటే సుంకరి ప్రార్థన. ఎందుకని? దేవుడికి కావలసింది నీ లిస్ట్ కాదు, దేవుడికి కావాల్సింది నువ్వు ఇచ్చేది కాదు, దేవుడికి కావలసింది కన్నీటితో కూడిన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన జీవితం. క్షమించయ్యా అని ఆయన మందిరంలో కూడా వచ్చి ఆ ధైర్యం చేయలేకపోతున్నాడు కదండి అతను. ఎవరిని ఇష్టపడ్డాడు? వీళ్ళిద్దరిలో దేవాలయంలో కానుకలు తమకున్న దాంట్లో వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన కానుకలు పెట్టి దగ్గర ఒకరోజు కూర్చున్నాడు, అందరూ వేస్తున్నారు. ఒక పేద విధవరాలు వచ్చి 2 వెండి కాసులు వేసింది, ఉన్నదంతా వేసేసింది. ఎవరిని గొప్పదన్నాడు దేవుడు? ఆమెనే. కొన్ని సమర్పణలు ఉంటాయండి. హల్లెలూయా. విని అర్థం చేసుకోవాలా. మారు మనస్సు పొందుటకు దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు, మార్పు చెందమని సమయం ఇచ్చినప్పుడు, ఆయన ఈ 5 విషయాల్లో మీరు దేంట్లోనైనా లోపంగా ఉండకుండా పరిపూర్ణులుగా ఉండమంటున్నాడు దేవుడు. ఆమేన్. ఇప్పుడు వాక్యం ఎందుకు వినాలి చర్చికి వచ్చి? అసలు మనం దీనికో సేవకుడు ఎందుకు నియమించాడు ఆయన? పరిపూర్ణతలోకి విశ్వాసులు తమకు తానుగా రాలేరు. వాక్యాన్ని అర్థం చేసుకుని విడమర్చి చెప్పే జ్ఞానం కూడా సేవకులకి దేవుడు ఇచ్చి, ఆయన పరిశుద్ధాత్మ నడిపించి మిమ్మల్ని పరిపూర్ణతలోకి నడిపించడానికి, దేవుని ఉద్దేశమును మీ పక్షాన్ని నెరవేర్చడానికి ఆయన బోధిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ 5వ అధ్యాయం 1 యోహాను పత్రిక
5వ అధ్యాయము 3వ వాక్యంలో చెప్తున్నాడు చూడండి. 3వ చదివి 4వ చదవండి. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయింతురు. అది లోకములో జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చూడండి, దేవుని మూలముగా పుట్టిన వారు లోకాన్ని జయించుదురు. లోకం జయించాలంటే ఏం కావాలన్నాడు? విశ్వాసం. అసలు లోకాన్ని జయించడం అంటే దాని అర్థం ఏంటి? లోకంలో ఎన్ని ఉన్నాయి? 3 ఇంపార్టెంట్ ఉన్నాయి. ఏంటవి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అవునా? శరీరాశ అంటే శరీరం మీద కోరికలు. అది అందాన్ని గురించి కావచ్చు, పాపాన్ని గురించి కావచ్చు, లేకపోతే ఇంకా వస్త్రాల గురించి కావచ్చు, దేహాన్ని గురించిన ప్రతిదీ శరీరాశ. నేత్రాశ కంటికి ఇంపైనవి, అందమైనవి. జీవపు డంబాలు అంటే హెచ్చించుకోవటాలు. ఈ 3 ఈ లోకంలో ఉన్నవి. ఇవి దేవుని వలన కలిగినవి కావు, అపవాది వలన కలిగినవి. ఈ 3టిని మనము తృణీకరించుకోవాలి. ఈ లోకాన్ని జయించటం అంటే లోకములో ఉన్న వాటన్నిటినీ జయించటం. అది ఎలా జయించాలి? ఏది నిన్ను జయించకూడదు, నువ్వు వాటిని జయించగలగాలి. వద్దు అన్నాడు దేవుడు. దాని మీద వైరాగ్యం రావాలి. ఈ వైరాగ్యం అనేటువంటి పాయింట్ మీరు అర్థం చేసుకుంటే ఉన్నా అక్కర్లేదనుకోవటం. తినటానికి సమృద్ధిగా ఉందండి, సమృద్ధిగా. నువ్వు రోజు చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ తింటావు అనుకో, నీ దగ్గర డబ్బులు రోజు ఉన్నాయి, కానీ వద్దు అనుకోవటం వైరాగ్యం. కాస్ట్లీ బట్టలు ఉన్నాయి, ఒక్కొక్క బట్టలు వచ్చి 5,000 10,000 రూపాయల చీరలు ఉండొచ్చు. ఎందుకులే మనకు అక్కర్లేదని వద్దనుకోవటం వైరాగ్యం. సింపుల్గా బతకటం, కానీ ఆత్మీయతలో రిచ్గా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. అంటే నేత్రాశ, జీవపు డంబములు, ఇవన్నీ ఎందుకండి? డంబాలు. తమరి గురించి తమ డబ్బా చెప్పాలి. కొంతమందికి ఇంత పవర్ లిస్ట్ చెప్తే కానీ ఆ పాస్టర్ పైకి రాడు. ది రైట్ రెవరెండ్ డాక్టర్, ఏందిరా ఇంకేమైనా ఉన్నాయా? ఓ 10 పెట్టు. ది రైట్ రెవరెండ్ డాక్టర్. ఎందుకండి రెవరెండ్లు 72? అంత బాగా పిలిస్తే కానీ ఎంఏ, ఎంఫిల్, ఎంకామ్, సో వాట్? అవన్నీ చదువు, అవన్నీ నీ డిగ్రీలు రా, నీ క్వాలిఫికేషన్లా. సో వాట్? గొప్పల తర్వాత తిప్పలు అవుతాయి. హెచ్చించుకోకూడదు. కానీ నెబుకద్నెజరు అట్ట ఇదంతా నాదే మనసులో ఎట్ట అనుకున్నాడు అంతే. చచ్చాడిపోయి 7 సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు. ఆ పైన ఉన్నాడు కూడా అదే వాడి బుద్ధేగా. ఇక్కడ ఆ బుద్ధి మొత్తం వీళ్ళు కంపేర్ చేసుకొని సావరు. హల్లెలూయా. ఆడి బుద్ధే ఇది. ఆడి అక్కడ ఏం చేశాడు? దాని యెహోవా సింహాసనం ఏం కూడా కూర్చోవచ్చుగా. అంటే ఏంటిది? డంబం. ఎందుకు లేకుండా కొంతమంది ఆడవాళ్ళకి ఇంట్లో ఏమి లేకపోయినా అసలు మా ఇల్లు ఎట్లా ఉంటుందో తెలుసా, వీడి ఇంటికి వస్తే కానీ తెలియదు కొంప ఎట్లా ఉంటుంది అనేది. ఈగల ముసురుతా దరిద్రంగా, ఏడ బట్టలు అక్కడే. ఇక ఇంటి గురించి ఈవిడ పొలంలో చెప్పుద్ది, మా ఇల్లు ఎంత నీట్గా ఉంటుంది, ఎప్పుడన్నా వచ్చి చూడాలి అసలు కొంప. హల్లెలూయా. డంబాలు, ఏమి లేకపోయినా చెప్పుకోవటం. అసలు మా అమ్మోళ్ళ ఇల్లు ఎట్లా ఉంటుందో తెలుసా, నేను ఎట్ట పుట్టి పెరిగాను తెలుసు, ఉట్టితే మట్టిలో పెరిగింది. అసలు పాలరాతి బండల్లో పెరిగాను నేను. డంబాలు 1 కాదు 2 కాదు. వీడికి ఏమి ఉండదు టాలెంట్. నేను అసలు వాక్యం అట్ట చెప్తాను తెలుసా. ఎట చెప్తావా చెప్పు. నాకు మొన్నే మా ఆయన 10,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొను, ఏమి లేదు ఉట్టిదే. మాటలు ఎందుకు? డంబపు మాటలు. ఈ డంబపు మాటలు పలికేది ఎవడో తెలుసా? ప్రకటన గ్రంథంలో వాడంట, ఆ స్త్రీ డంబపు మాటలు పలుకుచు అని ఉంటుంది అక్కడ. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోవాలి మరి ఇక వెంటనే. అది దొరకదేమలే మీకు ఇప్పుడు. ఈ డంబం వాడిదే. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, తర్వాత చదువుతాం అది, ఇప్పుడు అది సబ్జెక్టులోది కాదు కాబట్టి ఎతకనక్కర్లా. తీస్తే చదవండి, లేకపోతే లేదు. నా వైపు చూడండి,
లావి చూడండి. డంబం. అందరు చెప్పండి. డంబం. నీకు లేకపోయినా పైకి ఆడికి తెలియదని నువ్వు చెప్పటమే డంబం. నీ గొప్ప చెప్పుకోవటం అవసరమా? శరీరాశ, నేత్రాశ, జీవడం ఈ లోకంలో ఉన్నవి. విశ్వాసం ద్వారా మనం అవన్నీ జయించాలి. దేవుని మూలంగా పుట్టిన వాడు ఇవన్నీ జయిస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు చదవండి. తుయతెరల ప్రేమను గురించి వివరించడానికి చాలా చెప్పొచ్చు, కానీ సమయం చాలదు కదా. ప్రేమ తర్వాత ఏంటి? నీ విశ్వాసమును. నీ విశ్వాసము. అందరు చెప్పండి, నా విశ్వాసము. నా విశ్వాసం. అందరు చెప్పండి, నా విశ్వాసము. నా విశ్వాసం. ఎన్నో అధ్యాయం తీసాం ఇందాక? చాప్టర్ 2. క్రియలు, ప్రేమ, విశ్వాసం. ఇందాక చెప్పానుగా విశ్వాసానికి క్రియలకి లింక్ ఉంటుందని. విశ్వాసం అంటే ఏ రేంజ్లో ఉంటుంది? విశ్వాసాన్ని గురించి ఎవరైనా ఒక మాట చెప్తారు ఇక్కడ ఉన్నవాళ్ళు? ఇదండి విశ్వాసం అంటే. యాజకుల్ని మందసం ఎత్తుకొని వడిగా వడిగా పారుతున్న గట్ల మీద పారేటువంటి ఆ యోర్దాను నదిలో దిగమన్నాడు. ఏ బేస్ మీద దిగాలి? మందసమును మోయిచిన యాజకుల ధైర్యం. సర్వలోకనాథుడైన యెహోవా నిబంధన మందసాన్ని మేము మోస్తున్నాం కనుక ఆయన మీదనే మా విశ్వాసం. ఆమేన్. ఇస్సాకుని తీసుకెళ్లి బలిపెట్ట మీద పెట్టేశాడు. అబ్రహాం విశ్వాసం ఏంటి? మృతుల్లో నుంచి కూడా నా కుమారుని బ్రతికించి ఇవ్వగలిగిన దేవుడని నమ్మాడు. అది విశ్వాసం. వాట్ ఈస్ ద ఫెయిత్ మీన్స్? విశ్వాసం అంటే కొంతమందికి ఉంటుంది. లాజరు చచ్చిపోతే మార్త అంటది వచ్చి, వద్దు ప్రభు, ఆ బండ ఎక్కడుందో సమాధి ఎక్కడుందో ఆ బండను దొరిలించండి, నేను లేపుతానని అంటుంటే, వద్దు ప్రభు, వాసన కొట్టును, ఇప్పటికి చనిపోయి 5 రోజులైంది, ఈ మాటలు మాట్లాడద్దు. హల్లెలూయా. విశ్వాసంతో ఉండండి అని అన్నాడుగా. పునరుద్ధానమును జీవమును నేనే. మార్తమ్మా, ఓ మార్త, పునరుద్ధానమును జీవమును నేనే అని అన్నాడు. అక్కడికి వచ్చి లే లాజరు అంటే పురుగులు పట్టినోళ్ళు లేచాడుగా యేసు రక్త విజయం. హల్లెలూయా. విశ్వాసం ఉండాలి. బీ ఫెయిత్. చాలా మందితో ప్రభు చెప్తాడు, ఇది నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? ఎస్ మై లార్డ్, ఇది నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నాను అన్నాడు. నమ్మకం ఉండాలా? ఆమె విశ్వాసం ఉండాలా? విశ్వాసం గురించి ఎంత బోల్డ్ ఉంది 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక. విశ్వాసం ద్వారా వీళ్ళు ఏం చేశారు? స్తుతుల మూలముగా విశ్వసించి ఆ ఎరుకో గోళ్ళ స్తుతుల మూలంగా కోల్తే ఏం చెప్తే నమ్మారు. ఆమె హల్లెలూయా. కొంతమంది అవిశ్వాసులు ఉంటారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమంటారు తెలుసా? ఓయ్ మోషే గారు, ఏంది నీళ్ళ దగ్గర తీసుకొచ్చా మమ్మల్ని? పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాదా? మీ అమ్మటి వచ్చి అనేక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఐగుప్తు దేశంలో చేయలేదా? ఐగుప్తు దేశంలో చేయలేదండి అద్భుతాలు ఆయన? అది సృష్టిలో నుంచే చేశాడు కదా ఆయన. అవన్నీ కళ్ళారా చూశారా ఇశ్రాయేలీయులు? మరి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి అవిశ్వాసపు మాటలు ఎందుకు? ఎంతమందికి చేసిన దేవుడు నీకు చేయడా? ఓ పక్క పోటు పొడుస్తూ ఉంటే ఎల్కానా భార్య ఓ పక్క పోటు పొడుస్తూ ఉంటే కానీ రోషం రాలా. హల్లెలూయా. అర్థమైందా ఏ సబ్జెక్టు? ఎల్కానా భార్య పోటు పడుతూ ఉంటే పెద్ద భార్య, చిన్న భార్య అనే హన్న ఏం చేయాలి అర్థం కాక, పోట్లు తట్టుకోలేక, ఆ మాటలు తట్టుకోలేక రోషం వచ్చి ఒకరోజు చర్చికి అసలు ఏటో తేలిపోవాలి. ఇక నేను బతకటమో బిడ్డ పుట్టడం ఏదో ఒకటి తేలిపోవాలా. పరిగెత్తుకుంటూ పోయి దేవుని మందిరంలో ఏడ్చి ప్రార్థన చేసింది కదండి. కన్నీరు మొత్తం మందిరంలో కుమ్మరించింది కదండి. ఏం చేశాడు దేవుడు? ఒక పక్క పొడిసేవాడు కూడా ఉంటే కానీ రోషం రాదు నీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పక్కనే రోజు ఏదో శోధన పెట్టిందండి ఆవిడ, ఎల్కానా మొదటి భార్య పెనిన్నా. నేను అంటాను దేవుని పెట్టారా, పోటు పొడిసేవాడు ఒక పక్కన ఉంటే కానీ రోషం రాదేమో కొంతమందికి. రోషం లేదుగా అసలు. వస్తేగా చచ్చిపోయింది. ఇంకా నా బతుకింతేలే, ఇంకింతేలే. నీ విశ్వాసం ఏది? విశ్వాసం ఎక్కడా?
ఇప్పుడు నేను మీకు విషయం చెప్తాను. పేతురుకు ఒక పని అప్పగించి షెకులు చేప పడితే వాళ్ళైతే చేప నోట్లో షెకులు ఉంటుంది, ఇదంతా ప్రాసెస్ చేస్తే ఈయన ఏం చేయాలా? ఇంత ప్రాసెస్ అసలు జరుగుతాడు. ఒక చేప నోట్లో షెకిలేందండి, నమ్ముతాడైనా? నమ్ముతాడా? అసలు నమ్మే విషయమేనా అది? అంటే పేతురు కూడా ఏం చేశాడు? విశ్వసించాడు. అది ఆమేన్. ఆయన ఏది చెప్తే, బోధకుడు ఏం చెప్తే అది జరిగిద్ది అనుకున్నాడు. హల్లెలూయా. విశ్వాసం అంటే 100 రకాలుగా, 1,00,000 రకాలుగా చెప్పొచ్చు. హల్లెలూయా. మీరు దేవుని బిడ్డలారా, విశ్వాసమును బట్టి ఎరికో గోడలు కూలిపోయాయి. విశ్వాసమును బట్టి ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు నాకు తోడై ఉన్నాడు అని విశ్వసించాడు కనుకనే, నాతో ఉన్నాడు నమ్మాడు కనుకనే ఆ సింహం ఎమ్మట పడ్డాడు, ఎలుగుబంటి ఎమ్మట పడ్డాడు. హల్లెలూయా. నా దేవుడు నన్ను రక్షించగలడనే విశ్వాసం ఉంది. హల్లెలూయా. ఎవడన్నా కాలు దువ్వి ముందుకు వెళ్తున్నాడా గొల్లియాతు గారిని చంపడానికి? ఎవడైనా వెళ్తున్నాడా ముందుకి? ఎవడైనా వెళ్ళాడా? యెషై కుమారులు ఎవడైనా వెళ్ళాడా? కాలు దువ్వాడా? అప్పుడే వచ్చాడు కదండి పొట్టాడు. హల్లెలూయా. వాడి దేవతల పేరిట మన ఇశ్రాయేలు ప్రజలు దూషిస్తుంటే, ఎవడ్రైడు సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని సైన్యాన్ని దూషించేదని రోషం కలిగిన మాట మాట్లాడాడు. హల్లెలూయా. విశ్వాసం ఉంది. నిశ్చయముగా ఆ ఫిలిష్తీయుని తల నరికి, ఈ రోజు నీ తల నరికి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున నేను యుద్ధము జరిగించబోతున్నాను. నిశ్చయముగా ఈరోజు విజయం మాదే. చేతిలో ఖడ్గం లేదు, విశ్వాసంతో కూడిన మాట చూడండి ఎలా ఉందో. ఖడ్గం ఉందా చేతిలో? ఈ రోజు నీ తల తెగ నరుకుతారా అంటున్నాడు. హల్లెలూయా. చేతిలో కర్ర పెట్టుకొని. హల్లెలూయా. విశ్వాసం. విశ్వాసంతో ముందుకెళ్ళాడు అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒక విషయాన్ని కాదు, ఇంకో విషయం చెప్తానండి. అద్భుతమైన మ్యాటర్ అసలు ఇది. ఇదేంటంటే, స్త్రీలంట ఆనాడు క్రీస్తు మొదటి శతాబ్దంలో ఉన్న స్త్రీలు 2 రకాల స్త్రీలు ఉన్నారు. వాళ్ళల్లో ఒకళ్ళేమో విశ్వాసము ద్వారా, విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే మృతులైన వాళ్ళ భర్తలు బతికారంట. విశ్వాసం చూడండి ఎంత రేంజ్లో ఉంచారో వాళ్ళు. విశ్వాసము ఉంచుట చేతంట ఆ స్త్రీలు చేసిన ప్రార్థనకి మృతులైన తమ భర్తలను బతికించుకున్నారంట. ఇంకొంతమంది విశ్వాసం ఏంటో తెలుసా? అది ఇంకా మరి శ్రేష్టమైంది. వాళ్ళు ఏంటంటే, దీనికంటే ఇది పునరుద్ధానం, తిరిగి లేచారంటే పునరుద్ధానమే కదా. ఈ పునరుద్ధానం కంటే మరి శ్రేష్టమైన పునరుద్ధానం అంటే యేసు ప్రభు 2వ రాకడలో వచ్చే పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానంలో మా భర్తలు లేస్తే అది మంచి పునరుద్ధానం అని వీళ్ళు విశ్వాసము గలవారై శ్రమలకు అప్పగించుకున్నారంట. స్త్రీలు మీకు పెద్దగా అనిపించింది ఇది. ఎందుకంటే మృతులై తిరిగి లేస్తే సప్పట్లు కొట్టే దేశ రక్తమే జయం. హల్లెలూయా. అంత మంచి విశ్వాసం అంటది లోకం. కానీ కొంతమంది స్త్రీలు మరి శ్రేష్టమైన పునరుద్ధానం తమ భర్తలకి రావాలని వాళ్ళు ప్రార్థన చేస్తే భర్తలు బతుకుతారు. కానీ మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందాలని వాళ్ళు శ్రమల పట్టడానికైనా అప్పగించుకున్నారంట. అది నిజమైన విశ్వాసం. అయినా నాకు తెలిసి మీకు అది సెట్ అవ్వలా. హల్లెలూయా. ఆమె చూడండి రక్త విజయం ప్రార్థన చేసి తమ భర్తను బతికించుకుంది. లోకం మొత్తం చప్పట్లు కొట్టింది. దీనికి ఎవడు కొట్టాడు? హల్లెలూయా. మరి శ్రేష్టమైన పునరుద్ధానం కోసం రా అని బైబిల్ చెప్తుంటే వాళ్ళ విశ్వాసం ఇంకెంత గొప్పది. శ్రమలకు అప్పగించుకున్నారంట, వాళ్ళు నిందలకు అప్పగించుకున్నారంట, అవమానాలకు అయితే అయిందిలే, భర్త లేకపోతే లేకపోయాడులే, ఎన్ని శ్రమలైనా పడతాంలే దేవుని కొరకు, నా భర్తకి మరి శ్రేష్టమైన పునరుద్ధానం ఉందిలే అనుకున్నారంట. అది కదండి ఫెయిత్ అంటే. ఇక విశ్వాసం గురించి చెప్పడానికి జీవితం సరిపోదు, జీవితాలు చాలవు. హల్లెలూయా. అది ముగించేస్తున్నాం. విశ్వాసం తర్వాత ఏంటి? అది మ్యాటర్. ఇక్కడ అసలు మ్యాటర్ ఇదే. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటండి? విశ్వాసం తర్వాత ఏంటి? నీ పరిచర్య నేను ఎరుగుదును అన్నాడు. హల్లెలూయా. ఇక ఈ ఎస్కేప్ అయ్యే బ్యాచ్ ఎక్కువ కదా. ఈడ పని ఉందంటే, అమ్మ దేవుని పని ఉందమ్మా, అమ్మ సువార్తలు ప్రకటిస్తున్నామమ్మా, ఇదిగో మరి పట్టాలు వేసే పని ఉందమ్మా, ఒంట్లు కడిగే పని ఉందమ్మా, లేకపోతే కూరగాయలు ఖర్చు చేసే పని ఉందమ్మా, లేకపోతే మరి వంట ఉండే పని ఉందమ్మా, లేకపోతే పాస్టర్ గారులు వచ్చారమ్మా వాళ్ళకి పరిచర్య చేయాలమ్మా. ఇదంతా దేవుని పని కాదు. మాట్లాడండి. ఇదంతా ఆయన పరిచర్య కాదు. మేము చేసేది వాక్య పరిచయం, మేము చేసేది కూడా పరిచర్యే. మేము ఆయనకు పరిచారకులమే. హల్లెలూయా. మా పని మేము కరెక్ట్గా చేస్తున్నాం. హల్లెలూయా. మీ పని మీరు చేస్తున్నారు లేదు చూసుకోండి. అందరూ దొంగల్లా తయారవుతున్నారు. హల్లెలూయా. మీరు కాదు, లోకంలో ఉన్నోళ్ళు. మీరు మంచివాళ్ళు. అవకాశం వస్తే ఎవడో కనపడ్డు, ఎవరు ఉండరు. అవకాశం వచ్చినప్పుడు ఎవరు పలానా రోజు పలానా టయానికి రావాలమ్మా, పలానా రోజు ప్రార్థన ఉందంటే మొత్తం సాకులు చెప్పే బ్యాచే.
నిజం చెప్పండి, మీరు అంతా సరిగ్గా వస్తున్నారా ప్రార్థనలకి? ఆ కూటాలు జరుగుతుంటే ఎక్కడన్నా అందరు ఎస్కేపింగ్ బ్యాచ్ తయారయ్యారు. చిచ్చి చిచ్చి చిచ్చి, క్రియలు లేదు, విశ్వాసం లేదు, అన్నీ ఉన్నాయి మా దగ్గర. మళ్ళీ పెద్ద డంబాలు చెప్తూ ఉంటారు. అవన్నీ మిగతా అన్నీ ఉన్నాయండి మా దగ్గర. మీరు ప్రార్థనలకే రారు సరిగ్గా. వచ్చారో ఓ 10 మంది వస్తారు. ఇక ఆ 10 మంది ఆడకొచ్చినా, వేరే చోటకి వచ్చినా ఆ 10 మంది. సంస్థలు కాదుగా మీరు ట్రాన్స్ఫర్ చేస్తే పోవటానికి. హల్లెలూయా. రోషం కలిగి దేవుని సేవకు వచ్చిన వాళ్ళం కదండి, ఇంత కూడా తట్టుకోలేము. ఆడెవడో నియమిత్తే వచ్చి జీతాలు తీసుకోవట్లేదు కదా, అది అట్టే ఉంటుంది మాకు రోషం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, పరిచర్య చేయండి అమ్మా. నీ పరిచర్య నేను ఎరుగుదునంటే ఏం చేస్తున్నావు? ఆయనకు పరిచర్య చేయాలి. ఈ సంఘములో ఏ పరిచర్య జరిగినా, ఏ కూటం జరిగినా, ఏదైనా నీవు చేసేదేంటి? నీ వంతు ఏముంది? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం ఉంటుంది, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయని. ఎవరు సహకరిస్తున్నారో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయంట. మొన్న భోజనం పెడతా మహానుభావులు కొంతమంది భోజనం పెడతా అందరు ఎటు వెళ్ళిపోయి మొత్తం నేను పెట్టుకోవాల్సి వచ్చింది ఆ మధ్య. ఒకరోజు ఒకళ్ళే ఎందుకు? అసలు ఒకళ్ళే ఎందుకు? అందరూ ఒక వ్యక్తికే చూపిస్తారా? మిగతా వాళ్ళకి బాధ్యత లేదా? ఈ పరిచర్య పక్కన పెట్టండి, సరే నాది పక్కన పెట్టండి. సేవకుడికి చేసేది సరే పక్కన పెట్టండి. దేవుని సేవ ఎక్కడైనా కూటం ఉంటే అక్కడికి వచ్చి కూటం అయిన తర్వాత భోజనం చేసి వెళ్తున్నావు, కానీ అక్కడ ఏదైనా పరిచర్య చేసావా? మన మినిస్ట్రీలో దానికి చేసావా? కూటం జరిగితే నందిగాంలో త్వరగా దిగేసి అన్నం తినేసి ఈ మధ్య వెళ్ళిపోతున్నారు. ఇది అని పరిచర్య? అంట్లు కడగటం నీ తప్ప? గిన్నెలు కడగటం తప్ప? అది ఎవరికి చేస్తున్నావు నువ్వు? దేవునికి చేస్తున్నావు. ఆమె నీకు ఎంత కష్టపడుతున్నావు బయట పొలంలోకి వెళ్ళి ఉదయం సాయంత్రం దాకా, నువ్వు అక్కడేమన్నా అంత కష్టపడుతున్నావా? అయితే 1 గంట చేస్తావు పరిచర్య. నీ పరిచర్య ఏంటి? బిడ్డలారా, ప్రభువు సూటిగా మీతో మాట్లాడుతున్నాడు, నేను కాదు. మనము దేవుని పరిచర్య విషయంలో ఎక్కడ రాజీ పడకూడదు. జెంట్స్కి లేడీస్కి అందరికీ చెప్తున్నా. దేవుడంట ఆ పరిచర్యను ఎరిగినవాడు. చూస్తున్నాను, నీ పరిచర్య నాకు తెలుసు అని అంటున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెబుదామా? తర్వాత సహనం గురించి చెప్పాడు. ఏంటది? నీ సహనం. అంటే సహనం అంటే దానికి మనం ఓర్పు అని కూడా చెప్పచ్చు. 2 మాటలు ఈవిడ అందనుకో, ఇక ఏం లేదు, పంచభూతాలు కూడా వణిగిపోయేటట్టు తిట్టుద్ది ఈవిడ కూడా. ఓర్పు ఉండదు. ఓర్పు అంట గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపేస్తుందంట. అంటే కొన్ని సందర్భాల్లో మనం మనుషులంగా ఓర్పు వహించలేకపోని సందర్భాలు రావచ్చు మనిషి జీవితంలో. కానీ వాక్యానికి విరుద్ధంగా చేయకూడదుగా మనం. నీ సహనము నేను ఎరుగుదును అంటాడు. అంటే ఆ సంఘం ఏం భరించింది? క్రీస్తు నిమిత్తమైన శ్రమలు భరించి ఉండొచ్చు, క్రీస్తు నిమిత్తమైనటువంటి నిందలు అవమానాలు భరించి ఉండొచ్చు. ఏదైనా ఏ శ్రమలే వచ్చినా దేవుని కొరకు భరించి ఉండొచ్చు. నీ సహనము నేను ఎరుగుదును అన్నాడు దేవుడు. నువ్వు దేవుని కొరకు పడుతున్నావు ఏమైనా? ఈ వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడారు. ఏంటంటే నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం నేను ఎరుగుదును అన్నాడు దేవుడు. కాబట్టి ఈ 5 విషయాల్లో మీరు ఏ స్థితిలో ఉన్నారో, కొనసాగుతున్నారో అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభు ఈ వాక్యాలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం అందరం కూడా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా,